నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు కేంద్ర బడ్జెట్ వల్ల ఆయా రంగాల దీర్ఘకాలిక ప్రయోజనాలు ప్రముఖ పారిశ్రామికవేత్త సామినేని యామిని శర్మ రాబోయే 25 ఏళ్లలో పునాదికని విశ్లేషణ ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా సూర్యావతి ప్రమాణ స్వీకారం శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు ప్రముఖులు సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక సేవాభావం కలిగి ఉండాలి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపు ముక్కినాడు ఆలయంలో సాంప్రదాయ పద్ధతిలో సాయిబాబా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ ఓటర్ నమోదు చిరునామా మార్పులకు సంబంధించి 52,564 దరఖాస్తులను స్క్రూటినీ అనంతరం ఆమోదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత వెల్లడించారు. జిల్లాలో ఓటరు నమోదు చిరునామా మార్పు తదితరాలకు చెంది గత ఏడాది ఆగస్టు నుంచి ఫిబ్రవరి 8 వరకు వచ్చిన 60,786 దరఖాస్తుల్లో 52,564ని స్క్రూటినీ అనంతరం ఆమోదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనా జిల్లా ఎలక్టోరల్ అండ్ కలెక్టర్లతో ఓటరు నమోదు దరఖాస్తుల పరిష్కారం ఎన్నికల జాబితాల్లో జనాభా సంబంధిత సారూప్య నమోదులు ఫోటో సారూప్య నమోదులు డూప్లికేట్ ఎపిక్ కార్డుల తొలగింపుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత వివరాలు తెలుపుతూ జిల్లాలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగించే ప్రక్రియలో కాలేజీ విద్యార్థులతో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నట్టు తెలిపారు. పెండింగ్లో ఉన్న ఓటరు నమోదు దరఖాస్తుల్లో BLO పరిశీలన చేసినవి 1,853, BLO పరిశీలన చేయవలసినవి 1,090 ఉన్నాయని ఇప్పటి వరకు 4,633 దరఖాస్తులు తిరస్కరించడం జరిగిందని అన్నారు. ఫారం 6కి చెందిన 33,789 దరఖాస్తులకు గాను 29,387 ఆమోదించినట్లు పేర్కొన్నారు. 2,389 తిరస్కరించామని 2,016 పరిశీలనలో ఉన్నట్లు మాధవీలత వివరించారు. ఫారం 7 కోసం 18,511కి 17,400 ఆమోదించినట్లు పేర్కొన్నారు. ఫారం 8కి చెందిన 8,496 దరఖాస్తులకు గాను 6,737 ఆమోదించినట్లు పేర్కొన్నారు. 1,258 తిరస్కరించామని 537 పరిశీలన దశలో ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో ఫిబ్రవరి 8వ తేదీ నాటికి 15,53,489 ఓటర్లు ఉండగా వాటి వివరాలు ఆధార్ అనుసంధానం 73% పూర్తి చేశామని అన్నారు. ఎన్నికల జాబితాలో జనాభా సంబంధిత సారూప్య నమోదులు ఫోటో సారూప్య నమోదులు 149 గుర్తించడం జరిగిందన్నారు. వాటిని ROBLO ఆధ్వర్యంలో తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. డూప్లికేట్ ఎపిక్ కార్డుల తొలగింపు కోసం 60,447 ఓట్లను పరిశీలించగా వాటిలో 13,847 ఓట్లు డూప్లికేట్ తొలగించడం జరిగిందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో DRO జి నరసింహులు, RDOA చైత్రవర్షిణి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక సేవాభావం కలిగి ఉండాలని రాజానగరం ఎమ్మెల్యే తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు జక్కంపూడి రాజా పిలుపు ఇచ్చారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత సేవాభావం కలిగి ఉండాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజానగరం ముక్కినాడ గ్రామంలో జరిగిన సాయిబాబా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు ₹1 కోటి వ్యయంతో గ్రామ ప్రజల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని ఆలయ కమిటీ సభ్యులు చేపట్టడం జరిగిందన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీలోని మాదిరిగానే ఈ క్షేత్రంలో కూడా విగ్రహాన్ని ఎంతో అపురూపంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. సాయిబాబా కరుణా కటాక్షాలు ప్రజలందరి మీద ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందన్నారు. ఆలయానికి స్థలదాతలైన అన్నదాస్ సోమరాజు, శేషయ్య సోదరులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన హోమ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దూలం పెద్ద, జడ్పీటీసీ వాసుశెట్టి పెద్ద వెంకన్న, ఎంపీపీ మందారపు సీతారత్నం, మందారపు వీర్రాజు, గండి నానిబాబు, ముక్కినాడ సాయిరాం, తోకాడ సర్పంచ్ పోతురాజు తదితరులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా సూర్యావతి ప్రమాణ స్వీకారం చేశారు. ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా నియమితురాలైన గుర్రం సూర్యావతి గురువారం ప్రమాణ స్వీకారం చేయడానికి బయలుదేరారు. ఈమెతో పాటు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, బంధువులు విశేష సంఖ్యలో కార్లు, బైకులపై తరలి వెళ్లారు. తొలుత రాజమండ్రి AVA రోడ్ HDFC బ్యాంక్ పక్కన గంగోత్రి అపార్ట్మెంట్ వీధిలో గుర్రం గౌతమ్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని పార్టీ శ్రేణులు వ్యక్తం చేశాయి. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్ మాతృమూర్తి గుర్రం సూర్యావతికి వైసీపీ నాయకులు,
బీసీ జేఏసీ చైర్మన్ మార్గాల నాగేశ్వరరావు, నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అడపా శ్రీహరి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి తరువాత అంతటి ప్రాశస్త్యమైన ద్వారకా తిరుమల పాలక మండలి సభ్యురాలుగా సీఎం జగన్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ ఆశీస్సులతో సూర్యావతి నియమితులు కావడం చాలా సంతోషమని అన్నారు. ద్వారకా తిరుమల ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలకు ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా కృషి చేసి శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆకాంక్షించారు. గుర్రం గౌతమ్ మాట్లాడుతూ తన తల్లికి శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే అనలేని భక్తి అని, ఆ స్వామే సీఎం జగన్, ఎంపీ భరత్ ద్వారా ఆయనకు సేవ చేసేందుకు నియమించుకున్నట్లు ఉందని అన్నారు. సీఎం జగన్కు, ఎంపీ భరత్కు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ కూడా కలిగించే భాగ్యాన్ని శ్రీమతి సూర్యావతి గారు ఈ సందర్భంగా కలగజేసుకోవడం నిజంగా శ్రీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులు, అట్లాగే మన పార్లమెంట్ సభ్యులు చిరంజీవి భరతరామ్ యొక్క చొరవతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పి అది రాజమండ్రికి దక్కడం మా అందరూ అదృష్టంగా భావిస్తూ ఆవిడ మరింత ఉన్నత పదవిలో అధిరోహించాలని, ఇది కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారని మా అమ్మగారిని కోరుకుంటున్నాను. సభ్యురాలుగా దేవస్థానం తరపు మార్గాని భర్త గారండి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పి దేవస్థానంకి మరింత సేవలు చేసి రాజమండ్రి నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటాం. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కోసం ఎస్సీ హోదా కల్పించాలి. ఏఐసీఎఫ్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బ్రదర్ విజయరాజు ప్రభుత్వాన్ని కోరారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కోసం ఎస్సీ హోదా కల్పించాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఏఐసీఎఫ్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బ్రదర్ గద్దపాటి విజయరాజు డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీ గుళ్ల మార్టిన్ చర్చిలో ఏఐసీఎఫ్ ఆంధ్రప్రదేశ్ నాయకుల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రదర్ విజయరాజు మాట్లాడుతూ గడిచిన 26 ఏళ్లుగా తమ సంస్థ పనిచేస్తోందన్నారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు వేస్తున్నామని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ వచ్చే శాసనసభ సమావేశాల్లో ఒక తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో 5 లక్షల మందితో దళిత క్రైస్తవ గర్జన నిర్వహించబోతున్నామని ఆయన ప్రకటించారు. కార్పొరేషన్స్ వంటి నియామకాల్లో దళిత క్రైస్తవులకు ప్రాధాన్యత కల్పించాలని, అలాగే వైసీపీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన దళిత క్రైస్తవులను గుర్తించి రాబోయే రోజుల్లో రాజ్యసభ సీటు కేటాయించాలని ఆయన కోరారు. ఏఐసీఎఫ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బిషప్ అప్పికట్ల జాకోబ్ సామ్యూల్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వరందూరు సురేంద్రబాబు, కోశాధికారి రెవరెండ్ డాక్టర్ గుళ్ల మార్టిన్, ఏఐసీఎఫ్ జాతీయ న్యాయ సలహాదారు డాక్టర్ చాట్ల రాజశేఖర్, జార్జి ఆంథోనీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనేటువంటి ఒక డిమాండ్ తోటి పనిచేస్తుంది. ఇదే అంశం మీద ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు వేసి మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి మా విన్నపం ఏంటంటే, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేటువంటి అంశంపై రాబోయేటువంటి శాసనసభ సమావేశాలలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏపీ స్టేట్ లెవెల్ మినీ సబ్ జూనియర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. విజయ్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీలు ముగిశాయి. పలువురు క్రీడాకారులు విశేష ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ విచ్చేశారు. గుత్తుల సత్యనారాయణ, సూర్య, తూర్పుగోదావరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు డివివి త్రినాథ్, పాయసం శ్రీనివాస్, కోచ్ విజయ్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తిని కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఛాంపియన్షిప్ పోటీలను ఘనంగా నిర్వహించిన విజయ్ అకాడమీ నిర్వాహకులను అభినందించారు. భవిష్యత్తులో బ్యాడ్మింటన్ క్రీడపై క్రీడాకారుల్లో మరింత ఆసక్తి కలిగేలా టోర్నమెంట్లు నిర్వహించాలని ఆకాంక్షించారు. అకాడమీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులను సముచిత రీతిలో సత్కరించారు. క్రీడాకారుల తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈస్ట్ గోదావరి డిస్టిక్లో మన రాజమండ్రిలో నిర్వహించడం చాలా గొప్ప విషయం. అందువల్ల ముందుగా అందరికీ తెలియజేస్తుంది, అందరూ కూడా విజయ్ అకాడమీకి చాలా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందన తెలియజేస్తూ, ఈ 4.5 years ఈ భద్రాన్ని మేము ఆ బ్యాడ్మింటన్ అకాడమీ కోచ్ కింద అపాయింట్ చేసి 4 years వితౌట్ ఎనీ ఛార్జ్. మాకు కావాల్సిన డబ్బు కాదు, రాజమండ్రికి ప్రొడక్ట్ కావాలని అడిగాను నేను. అలాగే
ఆయన ఉన్న 4.5 సంవత్సరాలు రాజమండ్రికి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఇచ్చారు. భద్రాన్ని బేస్ చేసుకొని ఆయన ఇచ్చిన స్పిరిట్తోనో లేకపోతే ఆయన కాంపిటీటర్గానే మిగతా వాళ్ళందరూ కూడా తయారై ఈవేళ అందరి చేతిలో పిల్లలు తయారై బయటకు వస్తున్నారు. భద్రం గారు దానికి రీజన్ భద్రం మా మీద నమ్మకంతో చాలా పనులు వచ్చి అన్ని రకాలుగా అండ్ పేరెంట్స్ మెయిన్ నాకున్న పేరెంట్స్ అందరూ కూడా మంచి టీమ్గా వర్కౌట్ చేసి సక్సెస్ఫుల్గా టోర్నమెంట్ని విజయవంతం చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. ఎడ్యుకేషన్ రెండు చూసుకుంటూ వెళ్ళాలి అందరికి. అలాగే కోచెస్ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ప్రెజర్ తెచ్చేసి మాత్రం వాళ్ళు చేయలేరు. పిల్లల యొక్క స్టాండర్డ్ని బట్టి మనం వెళ్తూ ఉండాలి. మీరు మాత్రం కంటిన్యూటీ పిల్లలను మాత్రం వదలకుండా ఫాలోఅప్ చేసుకోనండి. రిజల్ట్ కోసం కంగారు పడక ముందు గేమ్ డెవలప్ చేసేలా చూడండి. పేరెంట్స్ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకోసం అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళు ఇలాగా మంచి ప్లేయర్స్గా తయారవడానికి వాళ్ళ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంది కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజమండ్రి రూరల్ రాయుడుపాకలు గ్రామంలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకల్లో వెంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో మాఘమాసం సందర్భంగా ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత ఘనంగా ముగిశాయి. ముందుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచామృత అభిషేకం, మండప పూజ, గోపూజ, పూర్ణాహుతి, వేద ఆశీర్వచనం, ఆలయ శిఖరంకు విశేష పూజా కార్యక్రమాలు, పూలమాలలతో గణపతికి అలంకరణ చేశారు. ప్రథమ వార్షిక మహోత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు హోమగుండం ప్రదక్షిణ చేసి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో అల్లాడ చెంచారావు, నల్లమిల్లి శ్రీను, నల్లమిల్లి సుబ్బారావు, అల్లాడ అర్జున్ దంపతులచే పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నల్లమిల్లి వెంకన్నబాబు పర్యవేక్షణలో కార్యక్రమాలు జరిగాయి. ఆలయ కమిటీ అల్లాడ వీరగణేష్, సుంకర్ రాయుడు, నల్లమిల్లి శ్రీను, నల్లమిల్లి తరుణ్, సుంకర సురేష్ బాబు, చప్పిడి వీర్రాజు, నల్లమిల్లి నాని, నామాల ప్రసాద్, చింతల చిరంజీవి, అల్లాడ శివరామకృష్ణ, రాయుడుపాకల గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. భక్తులందరూ కూడా ఈ హోమగుండంలో 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ హోమరక్ష హోమగుండంలో అలాగే ఈ పూర్ణాహుతిలో మండపాలు ఉపవాసన చేసి ఆ కలశంలో జలాన్ని నీటిని చక్కగా స్వామివారిపై అలాగే ఆలయ గోపుర శిఖరంపై ప్రోక్షణ చేసి ఆలయ గోపుర శిఖరంపై నుండి ఊరిలో పోయడం జరుగుతుంది. అందరూ కూడా భక్తులు సమానంగా అందుకోవచ్చు. అనంతరం చక్కగా స్వామివారికి వేలాది మంత్రపుష్పములు, చిత్రమైన సరస్వతి మహారాశిలో ఈ యొక్క వార్షికోత్సవ మహోత్సవ పూజా కార్యక్రమాలు సంపూర్ణమయ్యాయి. అనంతరం అత్యంత వైభవపేతంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్త మహాశైలంలో విచ్చేసి ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. రాజమండ్రి శృంగేరి శారదాంబ అమ్మవారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. శృంగేరి శారదాంబ అమ్మవారి మహారథోత్సవం సన్నాయి మేళాలతో వేదాలతో అంగరంగ వైభవంగా జరిగింది. శారదాంబ రథోత్సవంలో శృంగేరి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీయ మహాస్వామి పాల్గొన్నారు. శృంగేరిలో జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి సమక్షంలో శ్రీ శారదాంబ మహారథోత్సవం వైభవంగా నిర్వహించారు. అమృతకాలానికి పునాది కేంద్రం బడ్జెట్ అని ప్రముఖ పారిశ్రామికవేత్త, బడ్జెట్ విశ్లేషకురాలు సామినేని యామిని శర్మ అన్నారు. ఆయా రంగాల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిందని ప్రముఖ పారిశ్రామికవేత్త, బడ్జెట్ విశ్లేషకురాలు సామినేని యామిని శర్మ అన్నారు. రాబోయే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్ పునాదని ఆమె పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక గౌతమ్ ఘాట్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ భవనంలో 2023-24 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా యామిని శర్మ మాట్లాడుతూ రక్షణ రంగం మొదలుకుని చేతి వృత్తుల వరకు అందరికీ ప్రయోజనం కలిగే విధంగా ఎవరి కాళ్లపై వాళ్లు స్వశక్తితో నిలబడేలా తయారు చేయడానికి వీలుగా ఈ బడ్జెట్ ఉందని విశ్లేషించారు.
వ్యాపారం చేసేవాళ్లు ఎక్కువ ఇబ్బంది పడకుండా సరళీకరణ చేస్తూ డిజిటల్ లైబ్రరీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆమె చెప్పారు. వ్యవసాయానికి, ఉత్పత్తుల మార్కెటింగ్కి, మౌలిక వస్తువుల కల్పనకు పెద్దపీట వేశారని, ఆహార, ఆరోగ్య భద్రత కల్పిస్తూ చేసిన ఈ బడ్జెట్ దేశాభివృద్ధికి కొత్త బాటలు వేస్తుందని యామిని శర్మ పేర్కొన్నారు. బడ్జెట్ అంశాలను అర్థం చేసుకుని ఉపయోగించుకోవాలని, తద్వారా చుట్టూ ఉన్న సమాజంలో అందరూ వాటి ఫలాలు అందుకునేలా చూడాలని ఆమె కోరారు. బడ్జెట్ కన్వీనర్ యనమల రంగబాబు స్వాగతోపన్యాసం చేస్తూ ప్రధాని మోదీ దేశాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగే విధంగా బడ్జెట్ రూపొందించారని, దీనిపై అవగాహన కల్పించడానికి ఈ సదస్సు పెట్టామని వివరించారు. వర్తకులు, మేధావులు పాల్గొన్న ఈ సదస్సులో ఎస్ఐఆర్సీ రాజమహేంద్రవరం బ్రాంచ్ చైర్మన్ కె సత్యరాజు, పూర్వపు చైర్మన్ గోదావరి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆదాయ పన్ను పరిమితి పెంపు, స్లాబ్ రేట్లు గురించి వివరించారు. ఛాంబర్ గౌరవ కార్యదర్శి మద్దుల మురళీకృష్ణ స్వాగతం పలికారు. ఛాంబర్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ జవ్వార్, ట్రెజరర్ బలభద్ర రాజా, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, బడ్జెట్ కన్వీనర్ పిల్లలమర్రి మురళీకృష్ణ, ఛాంబర్ ట్రస్ట్ కార్యదర్శి కనకాల రాజా, దేవీచౌక్ వర్తక సంఘం అధ్యక్షుడు స్వాతి సత్యనారాయణ, ఎంజీ మార్కెట్ అధ్యక్షుడు కాలుపు రామచంద్రరావు వేదికపై ఆసీనులయ్యారు. ధార్వాడ రామకృష్ణ, అడబాల రామకృష్ణ, వెత్సా బాబ్జీ, లక్కోజి వీరభద్రరావు, కాలుపు సత్యసాయిరాం, పిల్లాడి రుద్రయ్య, వీరాంజనేయులు, పేరిచెర్ల ప్రభావతి, కొత్తపల్లి గీత, బూర రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీకి కులంతో, మతంతో, పార్టీతో వాళ్ళతో సంబంధం లేదు. ఈ దేశ ప్రజలు వారు ఎవరైనా సరే ఈ ప్రజలు అనుకున్నారు, మేము ఆ లక్ష్యంతో పనిచేస్తున్నాము, అదే లక్ష్యంతో అది సాధించి తీరుతాము. రానున్న 25 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టి తీరేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. దీనికి కలిసి వస్తే దేశం తొందరగా అభివృద్ధి చెందుతుంది. జమైతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో మానవత, నైతికత నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి ఉద్యమం ప్రారంభిస్తున్నామని రాష్ట్ర సందేశ కార్యదర్శి జనాబ్ హిమయత్ వెల్లడించారు. ప్రముఖ సామాజిక, ఆధ్యాత్మిక సంస్థ అయిన జమాతే ఇస్లామీ హింద్ ఈ నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మానవత, నైతికత అనే నినాదంతో ఒక జాగృతి ఉద్యమాన్ని నిర్వహిస్తోందని రాష్ట్ర సందేశ కార్యదర్శి జనాబ్ హిమాయత్ అన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జమాఅతే ఇస్లామీ హింద్ రాష్ట్ర సందేశ కార్యదర్శి జనాబ్ హిమాయత్ మాట్లాడారు. నేడు మనిషి వైజ్ఞానిక అభివృద్ధిలో దూసుకుపోతున్నాడని, కానీ మానవతా విలువలు నానాటికి దిగజారిపోతున్నాయని, సమాజం నిత్యం అశాంతికి, అలజడికి గురవుతోందని, ఇందుకు నేడు సమాజంలో పెరిగిపోతున్న నేరాలు, మరణ హోమాలే ప్రత్యక్ష ఉదాహరణలని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో మనిషిలో నైతిక పరివర్తన కలిగినప్పుడే మానవతా విలువలు వికసిస్తాయని, దైవభీతి, జవాబుదారీతనం వల్లనే మనిషిలో అవసరమైన మానవీయత, నైతికత జనిస్తాయని అన్నారు. సమాజంలో ఈ భావనను పెంపొందించే ఉన్నత లక్ష్యంతోనే జమాఅతే ఇస్లామీ హింద్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మానవత, నైతికత జాగృతి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మనము ప్రజలందరిలో కూడా మానవత్వాన్ని, నైతిక తత్వాన్ని మరి పెంపొందింపజేసి ఒక ఉత్తమ సమాజ నిర్మాణానికి కృషి చేసే విధంగా అందరికీ కూడా మరి మనం ఆహ్వానించాలి. జిల్లా బాధ్యులు అన్సార్ అహ్మద్ మాట్లాడుతూ ఉద్యమంలో భాగంగా సామాజిక, రాజకీయ, వివిధ ప్రత్యేక రంగాలకు సంబంధించిన ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశాలు, వివిధ మతాల ఆధ్యాత్మిక గురువులతో చర్చాగోష్ఠులు, వ్యక్తిగత పరిచయాలు, కరపత్రాలు, పోస్టర్ల పంపిణీ, సోషల్ మీడియా ద్వారా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములై దీనిని విజయవంతం చేయాలని, మానవ, నైతిక విలువల ఆచరణలో మన రాష్ట్రం అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా మలచుకోవడంలో కుల, మతాలకు అతీతంగా అందరూ తమ సంపూర్ణ మద్దతును ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఉద్యమ పోస్టర్ను సంస్థ బాధ్యులు విడుదల చేశారు. ఈ సమావేశంలో జేఏహెచ్ రాష్ట్ర మీడియా బాధ్యులు ఇమ్రాన్ షరీఫ్, కోనసీమ జిల్లా బాధ్యులు అల్లావుద్దీన్ షరీఫ్, ఉద్యమ కన్వీనర్ మన్సూర్, మహిళా విభాగ బాధ్యులు సబీరా, హజీరా, ఐవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీముల్లా ఖాన్, జిల్లా బాధ్యులు చాన్ బాషా, యాసిన్, జైద్, సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయేటువంటి భావితరం ఏదైతే ఉందో ఒక ఉజ్వలమైనటువంటి భావితరాన్ని మనం చూడగలమని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం. ఇది అందరూ కూడా అంగీకరించాల్సినటువంటి విషయం. వెట్టి చాకరీ అనేది చట్టరీత్యా నేరమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా వెల్లడించారు. వెట్టి చాకరీ అనేది చట్టరీత్యా నేరమని ఫిబ్రవరి 9వ తేదీన వెట్టి చాకరీ నిర్మూలనా దినంగా ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం స్థానిక కలెక్టరేట్లో వెట్టి చాకరీ నిర్మూలనా దినోత్సవం గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 9వ తేదీన వెట్టి చాకరీ నిర్మూలనా దినం నిర్వహించడం జరుగుతుందన్నారు. వెట్టి చాకరీ వ్యవస్థ అనేది ఒక కార్మిక సంబంధితమైన నేరం మాత్రమే కాదని, ఇదొక తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన నేరం కూడా అన్నారు. 1976 నాటి వెట్టి చాకరీ నిర్మూలన చట్టం ద్వారా
ప్రభుత్వం ఈ విధమైన బానిసత్వానికి గురి చేయడాన్ని చట్టవిరుద్ధంగా చేసిందన్నారు. ఈ చట్టం గురించి, ఈ నేరం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను వెట్టి చాకరీ కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దడం కోసం కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వెట్టి చాకరీ అనేది ఒక విధమైన బలవంతంగా చేయించే శ్రమ కిందకు వస్తుందన్నారు. కార్మికుడిని అన్ని రకాలుగా స్వేచ్ఛను, హక్కులను హరించడం, ఇష్టమైన పనిచేసే స్వేచ్ఛను హరిస్తూ తాను ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెట్ విలువకు విక్రయించే హక్కు నుండి దూరం చేయకుండా, చట్టబద్ధంగా కనీస వేతనం పొందే హక్కును హరించకుండా పరిరక్షించాలన్నారు. పోలీస్ శాఖ వెట్టి చాకరీ నిర్మూలన పర్యవేక్షణ కమిటీ వెట్టి పని విధానం నిర్మూలించి వ్యక్తి స్వాతంత్ర్యాన్ని పరిరక్షించాలన్నారు. వెట్టి చాకరీలో చిక్కుకున్న వారిని గుర్తించడం, అలాగే విముక్తి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యాన్ చంద్ర, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, కార్మిక శాఖ సహాయ కమిషనర్ నాగలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ జీవి సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. శాటిలైట్ సిటీల్లో కొండ తవ్వకాలు నిలిపివేయాలని బీజేపీ నాయకులు కలెక్టర్ మాధవీలతకు వినతిపత్రం అందజేశారు. రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీ కొండను తవ్వేస్తుండడంపై తక్షణం చర్యలు చేపట్టాలని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు యానాపి యేసు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కి ఆయన ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా జిల్లా అధ్యక్షులు కందుకూరి మనోజ్, మండల ప్రధాన కార్యదర్శి ఎన్వీబీఎన్ ఆచారి, మజ్జి సాయి, పట్నాల నాగార్జన్, మల్లాడి వరప్రసాద్, కందుల మణికంఠ తదితరులు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర బడ్జెట్ వల్ల ఆయా రంగాల దీర్ఘకాలిక ప్రయోజనాలు, ప్రముఖ పారిశ్రామికవేత్త సామినేని యామిని శర్మ. రాబోయే 25 ఏళ్లలో పునాదికని విశ్లేషణ. ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా సూర్యావతి ప్రమాణ స్వీకారం. శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు ప్రముఖులు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక సేవాభావం కలిగి ఉండాలి. రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపు. ముక్కినాడు ఆలయంలో సాంప్రదాయ పద్ధతిలో సాయిబాబా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.